స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధి సాధించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆహారపు అలవాట్లకు తగ్గట్టు పంటలు కూడా మార్చాలని సూచించారు. వరి తగ్గించి ప్రోటీన్ అందించే పంటలు పండిస్తే మంచిదన్నారు. అలాగే కరువు సీమను సిర్లు పండించే ప్రాంతంగా మార్చి హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. భవిష్యత్తులో పాప్కార్న్ అంటే ముసునూర్ గుర్తుకు రావాలని, లోకల్ ప్రొడక్ట్స్ను గ్లోబల్ ప్రొడక్ట్ అయ్యేలా అడుగులు పడుతున్నాయని తెలిపారు చంద్రబాబు. ఒకప్పుడు రాయలసీమ కరువు సీమ, ఇప్పుడు రాయలసీమలో సిరులు పండించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే దీని మీద పెద్ద ఎత్తున నేను ఎప్పుడూ మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. సెప్టెంబర్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నాం. 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్తో ప్రపంచం మొత్తం గర్వించే విధంగా, ప్రపంచానికి సరఫరా చేసే విధంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ను తయారు చేస్తున్నాం. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆహారపు అలవాట్లు మారాయి. దానికి అనుగుణంగా పంటల సాగు కూడా మారాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ కానీ ఫ్రూట్ కానీ ఇలాంటి ఫుడ్కు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మనం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ చూశాను నేను, ఇప్పుడు వస్తూ ఉంటే చూస్తే నూజివీడు ప్రాంతం అంతా కూడా ఎంత కళకళలాడుతూ ఉందంటే ఎక్కడ చూసినా పామాయిల్, హార్టికల్చర్, అదే మాదిరిగా కోకో, ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు మచిలీపట్నం ఏరియాను చూస్తే ఇక్కడ రైతాంగం బాధపడేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రాంతం రైతాంగాన్ని చూసి మచిలీపట్నం, కృష్ణా డెల్టా రైతాంగం ఆలోచించే పరిస్థితికి వచ్చిందంటే అది మార్పులో వచ్చిన విధానం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ కానీ చేపలు కానీ రొయ్యలు కానీ ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం. కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% కానీ 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను. ఆంధ్ర అనగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్కి వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డ పైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వకారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియా సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.